హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి సింపుల్గా చేసుకునే అరిసెల్ స్టైల్లో అప్పాలు ప్రిపేర్ చేశాను. ఈ అప్పాల స్వీట్ అయితే చాలా బాగుంటుంది. అసలు మనం అరిసెలు తినే ఫీలింగ్ వస్తుంది. ఈ అప్పాల కోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకొని, 2 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, బియ్యం పిండి. అలాగే ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి, సుజీ రవ్వ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఈ 3 కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని దానిలోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం 2 కప్పులు వేసుకొని 2 కప్పులు వాటర్ పోసుకోవాలి అదే కప్పుతోటి. ఇలా 2 కప్పులు వాటర్ పోసుకొని బెల్లాన్ని ఏ పాకం లేకుండా బెల్లం కరిగే వరకు బాగా వాటర్ని మరగనివ్వాలి. ఇలా బెల్లం బాగా మరిగి ఒక పొంగు వచ్చేటప్పుడు కొంచెం ఎలైచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ 3 రకాల పిండిల్ని ఈ వాటర్లోకి వేసేయాలి, బెల్లం వాటర్లోకి. ఇలా బెల్లం వాటర్లోకి వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా పిండిని బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకునేటప్పుడే మనం మధ్యలో స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని బాండీని కింద దించి పైన మూత పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇలా బాగా మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇట్లా రౌండ్గా ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా ముద్దల్లాగా చేసుకొని ఇట్లా బటర్ పేపర్ మీద కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఇట్లా దానికి కూడా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి ఇట్లా మనం అరిసెలు ఎట్లా చేసుకుంటామో అట్లాగా రౌండ్గా చేసుకోవాలి. మరీ పలచగా కాదు, మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకొని ఈ మరుగుతున్న ఆయిల్లోకి వేసేసుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకొని 2 వైపులా బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం వేయంగానే కలర్ మారిపోతాయి, అలా అని వెంటనే తీసేయొద్దు. కొంచెం కాలనివ్వండి, ఎంత కలర్ వస్తే అంత టేస్ట్ బాగుంటుంది. మనం గోధుమ పిండి వేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా కలర్ మారిపోతాయి. లో ఫ్లేమ్లో కూడా పెట్టుకొని వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవచ్చు. స్వీట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం ఉప్మా రవ్వ కూడా వేసాము కదా, మధ్య మధ్యలో తినేటప్పుడు ఉప్మా రవ్వ పలుకులు తగులుతూ ఉంటాయి, చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఇంకా వేగిపోయినవి, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్గా, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. మనం అరిసెలు తింటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది ఇవి కూడా.
నేనైతే సెకండ్ టైం కూడా వేసాను, అవి కూడా వేగిపోయినాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.